Namaskaram. We are at the Hamsala Devi right now. From here, we will move to the Sagara Sangamam, where the holy river Krishna merges with the sea of Bay of Bengal. This is considered very holy and divine in the state of Andhra Pradesh. And from there, we will move to the temples. Namaskaram. Now, as we may see, we are here at the Sagara Sangamam. Here, the river Krishna, the holy river of Andhra Pradesh, flows towards the ocean, the Bay of Bengal, where it merges with it and it forms the Sagara Sangamam. శ్రీ గురుభ్యో నమః. నదీనాం సాగరో గతి జీవో బ్రహ్మైవ నాపరః. ఈ రెండు కూడాను మహావాక్యములు. నదీనాం సాగరో గతి అనేటటువంటి అర్థమే జీవో బ్రహ్మైవ నాపరః అనేటువంటి వేదాంత వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. నదులన్నీ కూడాను సముద్రంలో కలుస్తాయి. జీవులందరూ కూడాను బ్రహ్మలో ఐక్యం చెందాలి. ఇక్కడ కృష్ణానది సముద్రంలో కలుస్తోంది. కృష్ణానది సముద్రంలో కలవటము అంటే జీవబ్రహ్మైక్యమే. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇవాళ మనం దర్శనం చేసుకుంటున్నాం. ఈ కృష్ణాసాగర సంగమ క్షేత్రానికి శృంగేరి జగద్గురువులు పరమానుగ్రహం చేసి జ్యేష్ఠ మహాసన్నిధానం వారు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు 2 పర్యాయములు విచ్చేసి పవిత్రమైనటువంటి కృష్ణాసాగర సంగమ స్నానాన్ని ఆచరించారు. తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు 2 పర్యాయములు ఈ క్షేత్రానికి విచ్చేసి కృష్ణాసాగర సంగమ స్నానం చేసి మనందరినీ కూడాను పరమానంద భరితులను చేశారు. తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ విధిశేఖర భారతీ మహాస్వామి వారు 2 పర్యాయములు ఈ కృష్ణాసాగర సంగమ స్నానం చేసి మనందరినీ కూడాను పరమానంద భరితులను చేశారు. జగద్గురు శ్రీ 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 విధిశేఖర భారతీ మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఉపనయన సంస్కారం ఈ కృష్ణాసాగర సంగమ క్షేత్రం హంసలదేవిలోనే జరిగింది. అటువంటి పవిత్రమైనటువంటి ఈ కృష్ణాసాగర సంగమం అనేటటువంటిది దర్శన మాత్రం చేతనే మనకు సకల పాపములను కూడాను పోగొట్టి సకల శుభాలను కూడా ఇస్తూ ఉంటుంది. ఈ క్షేత్రానికి హంసలదేవి అని పేరు అనాదిగా ఉన్నది. కారణం ఏమిటి అంటే హంస స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. అది పుణ్యానికి ప్రతిరూపం. మానవులందరూ కూడాను త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ ఉంటారు. గంగా యమున సరస్వతులు ఎక్కడైతే ఏకత్రం ఉంటాయో ఆ ప్రయాగ క్షేత్రంలో స్నానం చేసి వారందరూ కూడాను పవిత్రాత్మలవుతూ ఉంటారు. వారి యొక్క పాపాలన్నీ కూడాను సాయంకాలం అయ్యేప్పటికీ ఆ గంగా యమున సరస్వతి నదులకు సంక్రమించి ఆ నదులన్నీ కూడా పాప పంకిలంతో కాకి రూపాన్ని ధరిస్తాయిట. ఇదంతా కూడాను స్కాంద పురాణంలో కృష్ణా మహాత్మ్యంలో వేదవ్యాసుల వారు మనకు అనుగ్రహించినటువంటి కథ. ఆ విధంగా కాకి నల్లగా ఉంటుంది కనుక అది పాపానికి ప్రతిరూపం. ఆ గంగా యమున సరస్వతులు కాకి రూపాన్ని పొంది కాకి రూపాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని కృష్ణ పరమాత్మను ప్రార్థించినట. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే, నా స్వరూపమైనటువంటి నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ సంగమంలో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు పాపాలు పోతాయి అని ఆయన అనుగ్రహం ఇచ్చారు. తదనుసారంగా గంగా యమున సరస్వతులు ఈ కృష్ణాసాగర సంగమం అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో స్నానం చేసి శుద్ధములై పాపములన్నీ కూడా పోగొట్టుకుని మళ్ళీ హంస రూపాన్ని ధరించనేట. అందువల్ల ఇది హంసల దీవి అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాకుండా
జీవో బ్రహ్మైవ నాపరః అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదాంతానికి అర్థం ఏమిటి అంటే జీవుడు బ్రహ్మే. నేను నది సముద్రం అవుతుంది తప్ప ఆ సముద్రం నది కాదు. ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎవరు అంటే పరమహంసలు. పరమహంసలు జీవబ్రహ్మైక్య స్వరూపమైనటువంటి నదీ సాగర సంగమాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ తపస్సు చేస్తూ ఇక్కడ కొలువైనటువంటి వేణుగోపాల స్వామి వారిని, కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కూలుస్తూ ఇక్కడే ఉంటారు కనుక పరమహంసలకు ఆస్వాదయోగ్యమైన భూమి కనుక ఆ రకంగా కూడాను దీనికి హంసల దేవి అనే పేరు వచ్చింది. ఒకటి కాకులు హంసలుగా మారటం, పరమహంసలు జీవబ్రహ్మైక్యాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ దృశ్యాన్ని చూస్తూ వారు పరమానందాన్ని పొందడం అనే రెండు కారణాల వల్ల ఈ క్షేత్రం అనేటటువంటిది హంసల దేవి అనేటువంటి ప్రఖ్యాతిని పొందింది. కృష్ణాసాగర సంగమ క్షేత్రం హంసల దేవి దివ్యక్షేత్రం ఇది. కృష్ణామ్మవారు విగ్రహం దాల్చిన స్వరూపం.